హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్ పార్ట్ 2. ఇక్కడనైతే బస్సులో కొండపైకి అయితే ఎక్కేస్తున్నాము. కొండపైకి ఎక్కడానికి 2 వేస్ ఉంటాయి. ఇంకా అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు. మేము అయ్యన్నప్పుడు వెళ్ళినప్పుడు శ్రీవారి మెట్లు త్రూ వెళ్ళినుండే. ఈ టైం అయితే ఎక్కడానికి వీలేదు. ఇద్దరు పిల్లలని ఇద్దరం ఎత్తుకొని ఇట్లా ఎక్కలేమని చెప్పేసి బస్సులోనైతే వెళ్తున్నాము. బస్సులో వెళ్తుంటే అసలు ఆ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది. కార్నర్ సీట్లో కూర్చుంటే ఒక్కొక్కసారి అయితే భయం అవుతుంది అన్నట్టు, ఇట్లా టర్నింగ్స్ తిప్పుతూ ఉంటే. ఎందుకంటే 7 హిల్స్ ఎక్కాలన్నట్టు, 7 కొండలు అయితే పైకి ఎక్కుతాం కదా మనము. దానివల్ల ఒక్కొక్క కార్నర్ దగ్గర భయం అవుతూ ఉంటుంది. మొత్తానికి అయితే పైకి అయితే రీచ్ అయిపోయినాము. మేమైతే రూమ్ అయితే ముందుగానే బుక్ చేసుకోలేదు. దానివల్ల మాకు కొంచెం కష్టమైన ఉండే పైన రూమ్ సెట్ చేసుకోవడానికి అంతా కూడా. ఇక లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి మేమైతే ఫస్ట్ గుండ్లు ఇట్లా తీపించుకొని దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్స్ కోసం అయితే తిరుగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసినాము. ఇక్కడ ఇద్దరు పిల్లలకి, మా హస్బెండ్కి, ఇంకా నేను కూడా 5 కత్తెరలు అయితే ఇచ్చేసి ఇంకా గుండంలో మునగాలి కదా మనం. నెక్స్ట్ అయితే గుండంలో మునుగుదామని చెప్పేసి వెళ్తుండే మాకైతే మన హారతి దేవుని ఊరేగింపు జరుగుతుండే కరెక్ట్ టైంకి. అటు గుండంలో స్నానం చేయడానికని వెళ్తుండే, ఇటు హారతి తీసుకొస్తుండే. మాకు అది కూడా కలిసి వచ్చింది. ఈవినింగ్ టైంలోనైతే ఇక్కడ పాపనైతే ఫుల్ ఏడ్చింది. అయ్యాను కూడా దానికంటే డబ్బులు ఏడ్చిండు. పాపనైనా కొంచెం నయ్యము. అయ్యానైతే కంటిన్యూస్గా తీసినంతసేపు ఏడుస్తూనే ఉండే. ఇద్దరు గుండెల్లో ఎట్లున్నారో చెప్పండి కామెంట్లోనైతే. మనకు 1 ఇయర్ లోపు ఉన్న పిల్లలు అయితే సుప్పదంలో ఫ్రీ దర్శనం ఉంటుంది. ఎవరికైనా 1 ఇయర్ లోపు ఉంటే మంత్లీ వన్స్ అయితే మనం వెళ్ళేసి దర్శనం అయితే చేసుకోవచ్చట. 12 మంత్స్ వరకు 12 దర్శనాలు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఊరేగింపు అయితే జరుగుతుంది. గుండంకి వెళ్తుంటే అన్ని గేట్లన్నీ క్లోజ్ చేసేసి ఓన్లీ గుడి చుట్టూ తిప్పుతారు కదా, హారతి అయితే తీసుకొని ఇంకా డైరెక్ట్ గుండంలోనైతే మునిగినాము. ఫుల్ కోల్డ్ అంటే వాటర్ ఉండే, ఫుల్ ఐస్ లాగుండే అన్నట్టు. మా ఆయనైతే అంటే చలితో వణికిపోయింది. పాపకు కూడా నార్మల్గా చెప్పించేసి నేను కూడా మునిగేసి ఇక్కడ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 5 సెకండ్లు చూడడానికి గూజ్ వామ్స్ ఫ్రెండ్స్. అసలు 5 సెకండ్లు చూసిన తర్వాత ఈ బాధ అంతా కూడా మర్చిపోతాం. ఎన్ని అవర్స్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ కూడా మాయమైపోతుంది. ఒక 2-3 అవర్స్ వరకు మనకు కళ్ళలో అదే తిరుగుతుంది దేవుడిని చూసిందంతా కూడా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి ఫొటోస్ దిగేసి ఇక రిటర్న్ అయితే ఇంటికి అయితే వచ్చేయాలన్నట్టు. ఇద్దరు పిల్లలకి మేము కూడా నామాలు అయితే పెట్టించుకున్నాము. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, మంచిగా ఫొటోస్ అయితే దిగేసి అవే మెమొరీస్ లాగా ఉంటాయి మనకి చూసుకోవడానికి. మళ్ళీ తిరిగి చూస్తే ఇక్కడ పాప కూడా 3 సార్లు పెట్టించినాం ఫ్రెండ్స్ పాపకైతే బొట్టు. ఎందుకంటే చెరిపేసుకునేది ఓకే కూడా. ఇక్కడనైతే అంత ఫుల్ రష్ ఉండే. మనకు ఇప్పుడు నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా, దానివల్ల రష్ అయితే మస్తు ఘోరంగా ఉండే. ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టేసి దేవునికి మనం దీపాలు కూడా వెలిగించేసి కొంచెం షాపింగ్ అట్లా చేసేసి రిటర్న్ అయితే వచ్చేసినాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.